సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 31 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి తాము బౌలింగ్లో చేసిన ప్రయోగాలే కారణం అంటూ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. యువ బౌలర్లను పరీక్షించే క్రమంలోనే ఈ పరాజయం చవి చూడాల్సి వచ్చిందంటూ తెలిపాడు. కానీ ముంబై ఓటమికి ప్రధాన కారణం హార్దిక్ పాండ్యానే. సన్రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 278 పరుగుల భారీ టార్గెట్ను ఛేదించడానికి బరిలోకి దిగిన ముంబై అదే రేంజ్లో దంచి కొట్టడం ప్రారంభించింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేశారు. టాప్ 3 బ్యాటర్లు అయినటువంటి రోహిత్ శర్మ 26, ఇషాన్ కిషన్ 34, నమన్ ధీర్ 30 పరుగులు చేశారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీరి ముగ్గురి స్ట్రైక్ రేట్ 200కు పైగా ఉండటం. తిలక్ వర్మ సైతం 188 స్ట్రైక్ రేట్తో 64 పరుగులు చేశాడు. దీంతో రన్ రేట్ అదుపులోనే ఉంది. హార్దిక్ పాండ్యా క్రీజ్లోకి వచ్చేసరికి ముంబై 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసి లక్ష్యం వైపు దూసుకెళ్తోంది. పాండ్యా రాకతో స్కోర్ బోర్డు పరుగులు పెడుతుందని అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా హార్దిక్ పాండ్యా ఆడిన జిడ్డు బ్యాటింగ్ కారణంగా ముంబై చేజేతిలో ఓడిపోయినట్లయింది. హార్దిక్ 20 బంతులు ఎదుర్కొని ఓ 4, ఓ 6తో కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. ఇక అతడి స్ట్రైక్ రేట్ 120. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొత్త కుర్రాడు నమన్ ధీర్ 214 స్ట్రైక్ రేట్తో 14 బంతుల్లో 2 4లు 2 6లతో మొత్తం 34 పరుగులు చేశాడు. కనీసం అతడిలా కూడా ఆడలేకపోయాడు. పాండ్యా బాల్స్ ఎక్కువ తీసుకోవడంతో సాధించాల్సిన రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. దీంతో స్వయంగా కెప్టెన్ పాండ్యానే ముంబై ఓటమికి కారణమయ్యాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించిన ఫలితం లేకుండా పోయింది. చివరిలో రొమారియో షెపర్డ్ సైతం 6 బంతుల్లో 2 4లు 6తో 15 పరుగులు చేసిన అప్పటికే ముంబై ఓటమి ఖాయమైపోయింది. మరి 20 బంతుల్లో 24 రన్స్ చేసి టీం ఓటమికి కారణమైన